బైబిల్ తెరిచి ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. సౌండ్ చాలా బాగుంది. నిన్న రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. 5 లక్షల సౌండ్, అది అస్సలు బాగోలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడే రాత్రిగా ఉంటుంది పిల్లారా. ఈ సమయంలో బైబిల్ తెరిచి మీకా గ్రంథం 5వ అధ్యాయం పిల్లారా 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో వచనం 2 చదవండి. ఎవరైనా ఒకరు సహకరించండి. బెత్లెహేము ఎఫ్రతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామానివి, అయినా నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి ఏతించినాడో ఒక 4 విషయాలు చెబుతాను పిల్లారా. మీరు బాగా వినాలి. ఒక 4 విషయాలు చెబుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు చెబుతాను. ఈ రాత్రి కూడా ప్రాముఖ్యమైన 4 సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏమిటి, ఆధ్యాత్మిక క్రీస్తు పుట్టిక ఆత్మ సంబంధమైన ఆరాధనతో కూడిన అనుభవాలంటే ఏమిటో ఈ రాత్రి 25వ తారీఖున ఈ క్రిస్మస్ దినాన ఈ సాయంకాలం ముందు ఈ రీతిగా ఈ హెబ్రోన్ వర్షిప్ సెంటర్లో అందరూ కలిసి కూడుకున్నారు. ఈ కూడుకుని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే స్టార్లను, క్యాండిల్స్ అను, కేకులను, పెయింటింగ్స్ అను, క్రొత్త బట్టలను, పిండి వంటలను, పండగను చాలా సందర్భాలు మనం విన్నాం, ఆచరిస్తున్నాం, అనుసరిస్తున్నాం, ఆ మార్గం గుండానే పోతున్నాం. కానీ ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో, ఆయన రావడానికి ఆవశ్యకత ఏమిటో ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బెత్లెహేము ఎఫ్రతా అని మొట్టమొదటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రతా. 4 విషయాలు పిల్లారా. క్రిస్మస్ అంటే బెత్లెహేము ఎఫ్రతా అన్న మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. బెత్లెహేము అనేది ఒక కుగ్రామం. బెత్లెహేము అనేది ఒక మారుమూల ప్రాంతం. ఇశ్రాయేలు దేశంలో ఈ ప్రాంతం చాలా చిన్నది, తక్కువది, ఎక్కడో ఉండేది. ఈ ప్రాంతంలో ఎఫ్రతా అనే మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అక్కడ నుండే రక్షకుడు వస్తాడు అని ప్రస్తావిస్తున్నాడు. పిల్లరా, ఎఫ్రతా కోసం మీకు ఒక మాట చెప్పాలి నేను. ఎఫ్రతాలో నుండి రక్షకుడు వస్తాడని, బెత్లెహేం ఎఫ్రతాలో నుండి రక్షకుడు పుడతాడని మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఏమిటో మొట్టమొదటిగా ప్రియులారా ఎందుకు క్రీస్తు వచ్చాడు చూపెడతాను. ఆది కాండంలో 35వ అధ్యాయంలో 15వ వచనం అండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. యాకోబు తనతో మాట్లాడిన దేవునికి పేరు పెట్టాడు. ఏమనంటే బేతేలు దేవుడని. ఆమేన్. 35వ అధ్యాయంలో వచనం 15లో రాయబడిన మాటలు. అక్కడ నుండి యాకోబు ముందుకు వెళుతూ ఉంటే పిల్లారా వచనం 16లో ఉంది, వారు బేతేలు నుండి ప్రయాణమై వెళుతున్నారు. ఎఫ్రతాకు వెళ్ళే మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించి దినాలు దగ్గర పడినాయి. ప్రసవ వేదనతో ఆమె ప్రయాసపడుతుంది. రాహేలు యాకోబు భార్య, యాకోబుకి ఇష్టమైన భార్య, యాకోబుకు నచ్చిన భార్య. ఈ భార్య కావాలనే యాకోబు 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఆ భార్య దక్కకపోతే మరి 7 ఏళ్ళు మరలా ఎక్స్ట్రా కొలువు చేశాడు. ఆ భార్య కొరకే ఇంకొక 7 ఏళ్ళు అక్కడే ఉండి మొత్తం 21 సంవత్సరం పద్దనరాములను ఉండి ఆస్తులు ఆర్జించాడు. భార్యని గడించుకున్నాడు. ఈ రాహేలే కావాలి
నాకు ఇంకెవరు అక్కర్లేదు. లేయా జబ్బు కళ్ళు కలిగింది, లేయా నాకు వద్దు, నాకు రాహేలే కావాలని పట్టుబట్టి మరి మామయ్యతో వాదించి, మామయ్యతో మాట్లాడి, మామయ్య పెట్టిన కండిషన్కు లోబడి 7 ఏళ్ళు కొలువ చేశాడు. మామయ్య ఈయన మోసం చేశాడు, రాహేలుని ఇవ్వకుండా లేయానిచ్చి పెండ్లి చేశాడు. మరలా నాకు రాహేలే కావాలి, ఈ లేయ నాకు వద్దు అంటే, అలా కాదు, ఆ రాహేలు కూడా నీకు ఇస్తాను కానీ మరి 7 ఏళ్ళు కొలువు చేయని చెబితే 14 సంవత్సరాలు పద్దనరాములు పరాయవాడి పంచలు ఇంగిలి మెతుకులు తిన్నాడు. దాసునిగా బ్రతికాడు, బానిసగా బ్రతికాడు. దర్శనం ఉన్నవాడు, దేవోక్తి ఉన్నవాడు, బెయేర్షెబారణ్యములో దేవుని తాకిడిని పొందినవాడు, ఆకాశం నుండి దర్శనాన్ని కనుగొని ఇది నిజంగా పరలోక గవని అని చెప్పినటువంటి యాకోబు ఇప్పుడేమో రాహేలు కావాలి అని, భార్య కావాలి అని, ఆ భార్య దక్కాలని, ఇక ఎవరు నాకు అక్కర్లేదని భార్య కోసం, ఆడదాని కోసం, భాగస్వామి కోసం 14 సంవత్సరాలు కొలువ చేసి ఆ భార్యను దక్కించుకున్నాడు. అంత ప్రేమ ఆ భార్య అంటే. మరొక 7 ఏళ్ళు అక్కడే ఉండిపోయాడు. ఆ వ్యాపారాల్లో పడి, ఆ గొర్రెలు వ్యాపారాల్లో పడి, మేకల వ్యాపారాల్లో పడి ముందుకు సాగాడు. టోటల్గా 21 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. దర్శనం వచ్చింది బెయేర్షెబారణ్యంలో, దేవుని వాక్కు వచ్చింది బెయేర్షెబారణ్యంలో, భయం కలిగింది. కానీ పద్దనరాముకి వెళ్ళగానే భార్య కావాలి అనుకున్న యాకోబు ఆ భార్య వ్యామోహంలో, ఆ భార్య యొక్క సంపాదన జీవితంలో, ఆర్జించే ఆస్తుల విషయంలో దేవుని కృపకు యాకోబు దూరం అయిపోయాడు. 21 సంవత్సరాలు భార్యని దక్కించుకున్నాడు, ఆస్తులు గడించుకున్నాడు, అన్ని కూడగట్టుకొని హ్యాపీగా మావయ్య గారు చెప్పేసి అర్ధరాత్రి బయటకు వచ్చేసాడు. చెప్పకుండా వచ్చాడు, మరలా కలుసుకున్నారు, వచ్చేసాడు. ఇప్పుడు భార్య తను కలిసి ప్రయాణమై వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఎఫ్రతా మార్గం వచ్చింది వారి యాత్రలో. రాగానే భార్యకు ప్రసవ దినాలు నిండిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి. ఈ రాహేలు నొప్పులకు తట్టుకోలేక కేకలు వేస్తూ మార్గ మధ్యలోనే, ఎఫ్రతా మార్గములోనే కేకలు వేసి ఓ కొడుకుని కంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రసవ నొప్పులు తాళలేక, ప్రసవ నొప్పులు భరించలేక నడుస్తూ 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 ఎఫ్రతాకు రాగానే ఎఫ్రతా మార్గములో ఈ రాహేలు యాకోబు భార్య ఓ కొడుకుని జన్మనిచ్చి అక్కడితో ఆగిపోకుండా తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. డెలివరీ అయిన వెంటనే ప్రాణం పోయింది. కొడుకుని కనలేక, కొడుకు బయటకు వస్తూ ఉంటే ఆ ఆవేదనను, ఆ ఆందోళనను, ఆ పెయిన్ని తట్టుకోలేక ఆ బిడ్డకు జన్మనివ్వడం కొరకు, ఆ బిడ్డకు బ్రతకనివ్వడం కొరకు ఈ తల్లి చనిపోయి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ బయటకు వచ్చాడు సజీవుడై, కానీ తల్లి రాహేలు మాత్రం అక్కడే డెలివరీ అయిన సందర్భంలోనే, ప్రసవించిన తరువాత ఆమె అక్కడే చనిపోయింది. ఎఫ్రతా మార్గములో రాహేలు చనిపోయింది. ఎఫ్రతా మార్గములో యాకోబు భార్య చనిపోయింది. ఎఫ్రతా ఏమిటి అంటే శోక సంద్రం. ఎఫ్రతా ఏమిటి అంటే కావలసిన దాన్ని పోగొట్టుకున్నాడు. నచ్చిన భార్య, తనకు కావలసిన భార్య 14 ఏళ్ళు యుద్ధమాడి పోరాటం చేసి మంచులో తడిసి, ఎండలో ఎండి, వానలో తడిసి ఆ భార్య కావాలని పట్టుబట్టి మరి సంపాదించుకున్నాడు. అంత ఇష్టమైనకి రాహేల్ అంటే చాలా ఇష్టమైనకి. ఇంత ఇష్టపడిన భార్య, ప్రేమించిన భార్య, సంపాదించుకున్న భార్య అనుకోకుండా అర్ధాంతరంగా కొడుకును కని చిన్న వయసులోనే మార్గ మధ్యలో ఎఫ్రతాకలే త్రోవలో చనిపోతే యాకోబు ఏడుస్తున్నాడు, దేవా ఈ ఎఫ్రతా మార్గంలో కొడుకునైతే నా భార్య కంది గాని ఆ కొడుకు కంటే మిన్నైన నా భార్య నాకు దక్కకుండా పోయిందే అని యాకోబు ఏడుస్తున్నాడు. ఎఫ్రతా మార్గం శోక మార్గం, ఎఫ్రతా మార్గం దుఃఖ మార్గం, ఎఫ్రతా మార్గం కన్నీల మార్గం, నచ్చిన దానిని పోగొట్టుకున్న మార్గం, కావలసిన దాన్ని చేజార్చుకున్న మార్గం, అవకాశం అన్న దానిని అనుకోకుండా తన జీవితంలో అదృశ్యమైనటువంటి మార్గం ఎఫ్రతా మార్గం. ఆనాడు యాకోబు ఆ ఎఫ్రతా మార్గంలో బోరుమని విలపించాడు. రాహేలు కోసం ఏడ్చాడు, వెక్కి ఏడ్చాడు.
నెత్తి, నోరు, రొమ్ము, గుండె బాదుకొని నేల మీద తలపెట్టుకొని అయ్యో రాహేలు అని ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ గాయాన్ని ఆ రోజు ఎవరు కట్టలేదు. ఆ ఎఫ్రతా మార్గం అంతా కూడా కన్నీటి మార్గం అయిపోయింది, శోక మార్గం అయిపోయింది. బిడ్డ, ఈ రాత్రి ఒకవేళ నీవు కూడా ఈ రోజున ఎఫ్రతా మార్గంలో ఉన్నావా, శోక మార్గంలో ఉన్నావా, కన్నీటి మార్గము గుండా వెళ్ళావా, దుఃఖ మార్గం గుండా వచ్చావా? అయితే శుభవార్త, ఏ మార్గములో అయితే కన్నీళ్ళు వచ్చినాయో, ఏ మార్గములో అయితే మరణం వచ్చిందో, ఏ మార్గములో అయితే రాహేల్ చనిపోయిందో, ఏ మార్గములో అయితే కావలసిన యాకోబు పోగొట్టుకున్నాడో, అదే మార్గంలో నుండి జీవాధిపతి వచ్చి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఎఫ్రతా జీవితం ఆనందంగా మారుతుంది. క్రిస్మస్ అంటే మరణ జీవితం జీవమవుతుంది. క్రిస్మస్ అంటే ఓడిపోయిన చోట గెలుస్తుంది. క్రిస్మస్ అంటే పడిపోయిన చోట లేపబడుతుంది. ఎఫ్రతా మార్గం ఓడిపోయిన మార్గం, ఎఫ్రతా మార్గం దుఃఖ మార్గం. ఆ దుఃఖ మార్గాన్ని నా యేసు పుట్టుక ద్వారా అదే ప్రాంతాన్ని ఎన్నుకొని, అదే ఊరిని ఎన్నుకొని, అదే దారిని ఎన్నుకొని రక్షకుడు ఆ మార్గం గుండా ఉద్భవించాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే నీ కన్నీళ్లు తుడుద్దామని, నీ బాధలు తీసేద్దామని. మరణ శయ్య మీద ఉన్నావా, దుఃఖముతో వచ్చావా? ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ డిసెంబర్ మాసంలో, ఈ రాత్రి కూడికలో ఒకవేళ కూర్చొని ఇంకా శోక సంద్రములు నలిగిపోతూ ఉంటే, బిడ్డ, నీ కన్నీళ్లు తుడవడానికి యేసు సశరీరుడుగా, లోకరక్షకునిగా, రక్త మాంసాలు ధరించుకొని నీ వలె నా వలె మన మధ్యగా ఆయన ఈ లోకానికి ఏ తెచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని ఎందుకు వచ్చాడంటే ఎఫ్రతా మార్గములో జీవాన్ని పోద్దామని వచ్చాడు. మనందరం ఎఫ్రతా మార్గంలో ఉండిన వారం, ఒకప్పుడు శోకంలో ఉండిన వారం. దేవుని సేవకులు ఇందాక సాక్ష్యం చెప్పారు. 28 ఏళ్లకు పైగా ఊరి గుడిసెలో ఇబ్బందులు పడి, కఠినమైన పేదరికం, భయంకరమైనటువంటి మరి జీవితంలో లేకపోతే అవకాశాలైనటువంటి ఆ యొక్క బ్రతుకుల అనుభవాలు, ఇవన్నీ చూసిన పిమ్మట, వాటి గుండా వెళ్ళిన పిమ్మట వారు బాకాయిలో పడి వెళతారు, కన్నీళ్ళు కారుస్తారు. అటు పిమ్మట తొలకరి వర్షం వస్తుంది, వారిని దీవెనలతో కప్పుతుంది. పిల్లారా, ఆమేన్. క్రిస్మస్ అంటే ఎఫ్రతా జీవితాలు ఆనందమైపోవాలి. హల్లెలూయా. నీ గోనె పట్ట తొలగించబడాలి, నీ అంగలార్పు నాట్యం కావాలి. నీ జీవితంలో ఈ రాత్రే క్రీస్తు పుట్టక ద్వారా శోకమంతా పోవాలి. నువ్వు ఆనందభరితుడిగా మార్చబడాలి. ఆనందం నీ గుండెలోకి రావాలి. అందుకే యేసు వచ్చాడు, అందుకే యేసు పుట్టాడు. ఈ రాత్రి అదే యేసు నీతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రతాలో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా? చాలా మంది ఈ రోజున కూర్చున్న వాళ్ళు ఒకరైనా ఉంటారు, పిల్లలకు బట్టలు కొన్నోళ్ళు, బట్టలు తీయలేని వాళ్ళు, తీసే అవకాశం లేని వాళ్ళు, రేపు ఇంటికి వెళ్తే తినడానికి అవకాశం వండుకునే పరిస్థితులు లేని వారు ఒక్కరైనా రాత్రి ఉంటారేమో. బిడా, నీ ఎఫ్రతా మార్గాన్ని నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రాత్రి సందేశం ద్వారా, ఈ కూడిక ద్వారా, ఈ సభ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా నా దేవుడు తిరుగు లేకుండా ఎఫ్రతా కన్నీల మార్గంలో తొలకరి వర్షాన్ని కురిపించి నీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు ఆయన. అందుకే యేసు లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే కేవలం సెలబ్రేషనే కాదు, సందడి సరదాయే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టికంటే కన్నీల జీవితాలు ఆనందమయమైపోవాలి, దుఃఖ జీవితాలు సంతోషం కావాలి. ఈ రాత్రి దుఃఖముతో వస్తే ఒక శుభవార్త, విచారములు ఉంటే ఒక శుభవార్త, నీకెవరూ లేకపోతే ఒక శుభవార్త. నీ కొరకి ఆ కన్నీళ్ళ మార్గములోనే నా యేసు పుడుతున్నాడు. మంచి మార్గంలో కాదండి. దేవుడిగా పుట్టాల్సిన వాళ్ళు పెద్దింట్లో పెద్ద పరిస్థితులు పుట్టాలి. నిన్ను నన్ను ఓదార్చడానికి ఆ కన్నీళ్ళ మార్గపు గాయాలను, ఆ బాధను తెలుసుకోవడానికి దేవుడే ఆ గాయాల గుండా వెళుతున్నాడు. బైబిల్ అంటుంది, ఆయన మనవలే శోధించబడ్డాడు, మనతో పాటు మన శ్రమలలో సహానుభవం కలిగిన వాడు. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు సర్వం తెలుసు. పెయినా ఆయనకు తెలుసు, రిజెక్ట్ అయ్యావా ఆయనకు తెలుసు,
ఉమ్మేస్తున్నారా, ఆయన పడ్డాడు. తిండి లేదా, ఆయన పడ్డాడు. ఒంటరైపోయావా, ఆయన అనుభవించాడు. నమ్మిన మోసం చేశారా, ఆయన అనుభవించాడు. అనుభవాలు లేకుండా యేసు లేడు. ఆయన మనవలే శోధన పొందిన పాపం లేనివాడిగా జీవించి మన శ్రమలలో సహానుభవం కలిగినటువంటి మన ప్రధాన యాజకుడు, మన పెద్దన్నయ్య, మన దేశ సహోదరుడు మనకున్నాడు. కాబట్టే తిరుగు లేకుండా ఎఫ్రతా మార్గాలు బెరకాలోయలుగా మార్చబడిపోతున్నాయి. ఆమేన్, ఆమేన్. దేవుని జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రభుని జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఎఫ్రతా మార్గం, కన్నీల మార్గం సుఖమయం కావాలి, ఆనందమయం కావాలి. అంతేకాదు రెండవదిగా ప్రియులారా, రెండవదిగా అదే మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో వచనం 2. ఈరోజు దాదాపుగా ఇది 4వ ప్రయాణం. నాకు అసలు నిద్ర కూడా లేదు. 1, 2, 3, 4 ఈరోజు, మళ్ళీ రేపు 2. ఇలాగన అవిరామం లేదు. ప్రభు మహాకృపలు సాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. బలహీనంగా ఉన్నప్పుడు కూడా ప్రభు అవకాశం ఇస్తున్నారు. ఈ రాత్రి మీ ప్రార్థనలు బట్టి దేవుడు అద్భుతాన్ని ప్రాంతంలో చేయబోతున్నాడు. ఆమేన్. 5వ అధ్యాయం వచనం 2లో బెత్లెహేము ఎఫ్రతా యోదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామానివి. ఆమేన్, ఆమేన్. ఒకటి బెత్లెహేం ఎఫ్రతా కోసం మీకు చెప్పాను. ఎఫ్రతా అంటే కన్నీళ్ళ మార్గమని, మరణ మార్గమని, మరణ మృదంగమని. ఆ మరణ మృదంగాన్ని యేసు తీసుకొని మనకు జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. 2 అంటాడు వాక్యములో, ఇదిగో నీవు యోదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామానివి. యు ఆర్ వెరీ లీస్ట్. నువ్వు చాలా తక్కువ, నువ్వు చాలా తక్కువ, నువ్వు స్వల్ప గ్రామం. స్వల్ప గ్రామం అంటే చిన్నది. స్వల్పం అన్నాడు. గ్రామం అంటేనే ఊరికి చివర ఉంటుంది. పట్టణం కాదు, సిటీ కాదు. అది గ్రామం అంటే ఎక్కడో ఊరికి ఎక్కడో అవకాశాలు లేకుండా ఉంటుంది. గ్రామం అని రాస్తూ గ్రామానికి ముందు స్వల్ప గ్రామం అన్నాడు. అంటే గ్రామమే కాదు, నీవు చిన్న గ్రామానివి, తక్కువ గ్రామానివి, ఆధిక్యత లేని గ్రామానివి, నీవు అవకాశం లేని గ్రామానివి అని ఆ గ్రామం కోసం ప్రభు రాయించాడు. 2 యోదా వారి కుటుంబంలోనట ఈ గ్రామానికి అంత పేరు లేదట. ఇది స్వల్ప గ్రామం అట. రెండవదిగా క్రిస్మస్ అంటే ఎందుకు యేసు వచ్చాడు అంటే, నీవు చిన్నవాడిగా ఉన్నావా, తక్కువ వాడిగా ఉన్నావా, స్వల్పమైన వాడిగా ఉన్నావా, అవకాశం లేకుండా కూర్చున్నావా, ఆధిక్యతలు పోగొట్టుకున్నావా, నీ జీవితంలో సర్వాన్ని పోగొట్టుకొని అందరితో త్రోసివేయబడి అధమడమైపోయి ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉంటే స్వల్ప గ్రామాన్నే నా యేసు ఎన్నుకొని పెద్దవారిగా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫ్రతా మార్గాన్ని ఎన్నుకున్నాడు. 2 స్వల్ప గ్రామాన్ని ఎన్నుకున్నాడు. క్రిస్మస్ అంటే స్వల్పమైన వారిని గొప్పవారిగా చేసేది, తక్కువైన వారిని ప్రథములుగా మార్చేది, కిందలన్న వారిని మీదకు లేపేది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం అంటాడు, ఆయన పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు. మనం సేవించే దేవుడు ఎవరు అంటే స్వల్పమైన వారిని, అవకాశాలు లేని వారిని, ఆర్థికత్వం లేని వారిని, అంగబలం అర్థబలం లేని వారిని, వాక్చాతుర్యం లేని వారిని, విద్యార్హతలు ఈ లోకపరమైనటువంటి డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ లేని వారిని, ఎందుకు కొరగాని వారిని కూడా దేవుడు లేపుకుంటాడు. ఆయన లేపుకున్నాడు, వాడుకుంటాడు. ఆయన వాడుకున్నాడు, విస్తృతంగా నడిపిస్తాడు. ఆయన నడిపించాడు. నీ ద్వారా ఈ దేశ దిశ మారిపోతాయి ప్రజలారా. అది జరగాలి అంటే నీ స్వల్పమైన వాడిని, నేను తక్కువైన వాడిని, నేను అందరికన్నా చిన్నోడిని, నాకు ఏమీ లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అన్న మాటలు చెప్పొద్దు. నువ్వు చిన్నవాడివే కావచ్చు, తక్కువ వాడివే కావచ్చు, దేహదారుఢ్యం లేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, కానీ యోదా వారి కుటుంబంలో స్వల్పమైనటువంటి నిన్నే నా దేవుడు తిరుగు లేకుండా ప్రాముఖ్యమైన గ్రామంగా చేయబోతున్నాడు. చరిత్రలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ అలమండలోనే కాదు, ఈ అలమండ ఊర్లోనే కాదు, రాను రాను మీ ఊర్లు గ్రామాలను మిమ్మల్ని దేవుడు మొదటి వారుగా చేయబోతూ ఉన్నాడు, పెద్దవారుగా చేయబోతూ ఉన్నాడు, అధికులుగా చేయబోతూ ఉన్నాడు. నీ తక్కువ జీవితాన్ని ఎక్కువగా మార్చ
జరగాలి అంటే ఈ రాత్రి నువ్వు దేవుని సంకల్పంలోనికి రావాలి. క్రిస్మస్ అంటే ఎఫ్రతా మార్గం, కన్నీళ్ళ మార్గం, మరణ మార్గం, జీవం వచ్చింది, యేసు పుట్టాడు. రెండో, ఎన్నిక లేని గ్రామం, స్వల్ప గ్రామం, ఊరికి చివరన గ్రామం, అందరూ మర్చిపోయిన గ్రామం. ఆ ఎఫ్రతా అన్నది వందలే అనడానికి కూడా అవకాశం లేదు. అలాంటి గ్రామంలో నా యేసు పుట్టడం వలన ఆ ఊరి పేరు అందరికీ తెలిసింది. ఈరోజు మనం కూడా దానిని ధ్యానం చేస్తున్నాం. ఎఫ్రతా కొరకు, బెత్లెహేము కొరకు. యేసే పుట్టకపోతే, అక్కడ యేసు ఉద్భవించకపోతే, జన్మించకపోతే ఈ రాత్రి మనం ఆ పేరు చెప్పుకోక మానేస్తాం. యేసు పుట్టాడు కాబట్టే చరిత్రలో పేరు లిఖించబడింది. ఈ రాత్రి యేసు నీలో పుట్టాలి, యేసు నీలో జన్మించాలి. తక్కువ వాడైనటువంటి నీ జీవితాన్ని నా దేవుడు చివరిలో ఉన్నావా, ఆఖరిలో ఉన్నావా, ఆర్థికంగా చితికిపోయావా, అవకాశాలు లేక అన్ని పోగొట్టుకున్నావా? అయితే నా ప్రభు నీ ఊరిలో, నీ గ్రామములో, నీ ప్రాంతములో, నీ సమాజంలో, నీ పరిచర్యల్లో మరలా నా దేవుడు రాబోయే సంవత్సరంలో మొదటి వానిగా చేయబోతూ ఉన్నాడు. నిన్ను ముందుకు దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఒక నూతనమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇదిగో నేనే నూతన కార్యాన్ని చేయబోతూ ఉన్నాను. ఎడారుల్లో సెలయేర్లు ప్రవేశింపజేయబోతూ ఉన్నాను. నీ బ్రతుకులో సెలయేర్లతో కూడిన ఆశీర్వాదం, ప్రవహించే దీవెన, నీ జీవితంలో, నీ బ్రతుకులో కావలసిన సమృద్ధి, నీ గిన్నె నిండి పొర్లి ప్రవహించే గొప్ప మహా అద్భుత కార్యాలు ఆ ప్రభువు చేయబోతున్నాడు. అవి జరగాలి అంటే స్వల్పముగా ఉన్నావా, తక్కువగా ఉన్నావా? నా ప్రభువు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. తక్కువ దానిని ఎన్నుకున్నాడు, ఆ గ్రామాన్ని ఇప్పుడు పెద్దదిగా మార్చాడు. బిడా, క్రిస్మస్ ఎందుకు అంటే మరణ జీవితాలు జీవం ఇవ్వడానికి, ఎఫ్రతా మార్గాన్ని ఓదార్చడానికి. రెండు, స్వల్ప గ్రామాన్ని, తక్కువ వారిని, లేని వారిని, కుదువులో ఉన్న వారిని, పడిపోయిన వారిని ఉద్ధరించడానికి క్రీస్తు వచ్చాడు లోకానికి. ఆయన మనల్ని తిరిగి లేపుదామని వచ్చాడు. ఆయనే ఒకవేళ మనల్ని లేపి ఉండకపోతే ఈ రాత్రి మనకి ఇంత ఆధిక్యత ఉంటుందా, ఇంత అవకాశం ఉంటుందా, ఈ గౌరవాలు ఉంటాయా? లోకంలో ఎంతో పెద్ద ఉద్యోగాలు చేస్తే కానీ ఈ ఆధిక్యత ఉండదండి. మీరు నిలబడతారు, ప్రైజ్లాడి చెబుతారు, కుర్చీ వేస్తారు. ఎవరికి? చాలా మీలో కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ ఆధిక్యత? ఆయన మనలో ఉద్భవించాడు కాబట్టి, ఆయన మనలో కూర్చాడు కాబట్టి ఈ అవకాశాలు, ఈ ఆధిక్యతలు దయచేయబడుతున్నాయి. మూడవదిగా అదే మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలోనే, బెత్లెహేం ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామానివే, అయినా నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. గట్టిగా చెప్పాలి ఒకసారి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయనను, ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు, నీలో నుండే బయటకు వస్తాడు. పిడారా, ఎఫ్రతా మార్గము, 2 స్వల్ప గ్రామం, అది 3 క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో నుండి రావాలి. నీ బయట కాదు, నీ మెడ మీదో, నీ చేతికో, ఇంకమ్మా నీ చెవులకో, నీ బైబిల్ కవర్ మీదో, నీ పుస్తకాల మీదో ఇంటికి వెళ్ళి నూనె వేసుకొని పడుకొని బైబిల్ ముద్దు పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఆ జీవితంలో కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో నుండి రావాలి, నీ గుండెలలో జన్మించాలి, నీ హృదయంలో జన్మించాలి. సత్రములో స్థలము లేదు. ఈ రాత్రి నీ కుటుంబమే స్థలముగా మార్చబడాలి. నీ జీవితమే స్థలం కావాలి. ఈ సంఘమే క్రీస్తు జన్మానికి స్థలం ఇస్తే దేవుడు ఈ ప్రాంతాన్ని మార్చేస్తాడు. అది జరగాలి అంటే నీలో యేసు పుట్టాలి. బయట కాదు. బయట దాన్ని ప్రభు ఇప్పుడు చూడడు. మనుషులు బయట గొప్పని చూస్తారు. ఆడంబరంగా ఉన్నాడా, పెద్దవాడైనా, ఆధిక్యతలు ఉన్నాయని. దేవుడు తన్ను తాను తగ్గించుకునే వారిని వాడుకుంటాడు. తన్ను తాను లోపరుచుకునే వారిని దేవుడు దీవించి బలపరుస్తాడు. ఈ రాత్రి 3వదిగా వాక్యం మాట్లాడుతుంది, నీలో నుండి వచ్చేదే క్రిస్మస్. నీ బయట కలిగేది క్రిస్మస్ కాదు. ఇది క్రిస్మస్ కూడిక, క్రిస్మస్ ఆరాధన. మనం వెళ్ళాలి,
ఆ పాస్టర్ గారు పిలిచారు చేసుకోవాలి అన్న నామకార్థ జీవితంతోనే కాదు, క్రిస్మస్ అంటే నీలో యేసు జన్మించాలి. రాత్రి మన గుండెలో జన్మించాడా? హృదయంలో జన్మించాడా? నీ మనసులో యేసుకు చోటిచ్చావా? ప్రభు యాయీరు ఇంటికి వచ్చాడు. ఆ బిడ్డ చనిపోయింది. యాయీరు కూతురు చనిపోయింది. ఆమె 12 ఏళ్ల వయసున్న అమ్మాయి చనిపోయింది. బయట భజన, తాళాలు, డోలక్కులు, డ్రమ్ములు, డప్పులు కొట్టి రొమ్ములు బాదుకొని చుట్టాలందరూ ఏడుస్తున్నారు. అయ్యో చనిపోయిందని. బతుకున్నప్పుడు ఎవరు లేరు. ఇల్లు చనిపోతే ట్రూప్ అంతా వచ్చేస్తారు ఒకేసారి. చనిపోయేటప్పుడు బతుకున్నప్పుడు ఎవరు రారు. బతుకున్నప్పుడు రారు. ఆ పిల్ల కోసం అడగలేదు. ఆ పిల్ల కాయిలా పడిందా, ఆ పిల్ల బాగోలేకుందా అని పరామర్శించిన దిక్కే లేదు. చనిపోగానే ఎక్కడెక్కడ వాళ్ళందరూ పోగైపోతారు. ఒకసారి పోగైపోయి అలా నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఏడ్చి ఒక పావు గంట ఏడ్చినట్లు ఏడ్చి ఆ డోలకులు కొడుతూ ఉంటే యేసయ్యని యాయీరు పిలిచాడు. ప్రభు అంటాడు, ఈ గొల్లు ఆపండి, ఈ గోల ఆపండి. నాకు ఈ గోల ఉంటే నేను రాలేను, నాకు నిశ్శబ్దం కావాలి. యాయీర్ ఈ గొల్లు ఆపమని చెప్పి అన్నాడు. అనగానే ఆపేయండి రా బాబు అన్నాడు యాయీర్. అందరూ ఆపేశారు. ఆ బైబిల్లో ఉంది, వాళ్ళందరూ వెళ్ళిపోయారట. ఇంకేసయ్య వచ్చాడు, మళ్ళీ ఉన్నవాడరా బాబు, ఈయన వస్తే ఎవరైనా కలవనివ్వడరా బాబు అని చెప్పేసి బంధువులందరూ దూషించుకొని తిట్టుకొని సనుక్కొని వెళ్ళిపోయారు. యాయీరు ఆయన వచ్చాడు, ఆయనతోనే ఉండు, రేపు శవాన్ని ఆయన మోస్తాడు, చనిపోతే నలుగురు కావాలి మోయడానికి, ఒక్కడే మోస్తాడు, నువ్వు మోస్తావు చూసుకుందావు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ప్రభు అన్నాడు, స్థలం ఇవ్వండి. ఆమేన్. స్థలం ఇవ్వండి. బయట ఉంటే కార్యాలు జరగవు. నేను బయట, మీరు లోపల ఉంటే బ్రతుకులు మార్చబడవు. నేను లోపలికి రావాలి. నేను లోపలికి వస్తేనే చచ్చిన వారు బ్రతికించబడతారు. ఈ అలమండ మారాలి అంటే ఈ అలమండ బయట యేసు కాదు, ఈ అలమండ ఊరిలోనికి యేసు రావాలి, యేసు జన్మించాలి, యేసు కగజపడాలి. అప్పుడే మన కళ్ళ ముందు ఈ గ్రామాలు, ఊర్లు, ప్రాంతాలు మార్చబడతాయి. ప్రజలారా, యేసు లోపలికి రావాలి అంటే స్థలం ఇవ్వాలి. అలా అడ్డుగా ఉంటే ఆయన రాడు. స్థలం ఇచ్చారు, లోపలికి వచ్చాడు, తలుపులు వేశాడు. అమ్మాయిని, చనిపోయిన అమ్మాయి ఉంది, అమ్మాయిని పట్టుకెళ్ళి తల్లితో కుమి అన్నాడు. తల్లితో కుమి, చిన్నదానా లెమ్ము అన్నాడు. వెంటనే ఆమె జీవంతో నింపబడి లేచింది, నడిచింది, మాట్లాడింది, తిరుగుతుంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రాంతమంతా మారాలి, యేసు కొరకు లేవాలి, మరణాలు పోవాలి, రోగాలు పోవాలి, కుటుంబాల కష్టాలు పోవాలి, ఓదార్చబడాలి, యేసు శబ్దాలు చేయాలి అంటే ఈ రాత్రి గుండెలలో నుండి యేసు పుట్టాలి. నీలో నుంచి యేసు రావాలి. నీ అంతరంగంలో యేసుకు చోటు ఇవ్వాలి. ఇది ఆదివారం పూట, శుక్రవారం పూటే యేసుకి ఇక్కడ చోటిచ్చి మరలా వెళ్ళి మామూలైపోయే జీవితాలు దేవునికి అక్కరలేదు. ఒక పరిపూర్ణ త్యాగం కావాలి. ఎఫ్రతా మార్గాన్ని ఎన్నుకున్నాడు, శోక సంద్రాన్ని ఆనందమయం చేయడానికి. 2, స్వల్ప గ్రామాన్ని ఎన్నుకున్నాడు, దాని పేరుని ప్రఖ్యాతిని పెంచి ప్రథమంగా చేయడానికి. 3, వాక్యం రాయబడింది, నీలో నుండి రావాలని కోరుకుంటున్నాడు. బిడ్డ, నీకు రూపం బాగోలేదా, మాట తీరు లేదా, డబ్బులు లేవా, ఒకవేళ నువ్వు అందవిహీనంగా ఉన్నావా, అందరితో అధములుగా త్రోసివేయబడి తృణీకారం పొందావా, అయితే నీ తృణీకారం పొందిన నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. అట్టి మొద్దు నుండి నా యేసు బయటికి రావాలని కోరుకుంటున్నాడు. నరకబడితే, మొద్దుగా ఉండిపోతే, మార్చబడి జీవితం కుమిలిపోతే నీలో నుంచి బయటికి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే బయట పండగ కాదు, క్రిస్మస్ అంటే బహిరంగ పండగ కాదు, క్రిస్మస్ అంటే అంతరంగపు ఆశీర్వాదం. ఆమేన్. హృదయంతరంగములో క్రీస్తు జన్మం, గుండెలలో యేసుకు చోటివ్వడం, హృదయం నిండా యేసుని మోసుకొని పోవడం, హృదయంలో యేసుని నింపుకోవడం. నింపుకున్న మనం ముందుకు సాగితే మన నీడ ద్వారా, నడికట్ల ద్వారా, మన రుమాల ద్వారా దేవుడు తిరిగి లేకుండా దెయ్యాల పారద్రోలి అద్భుతాలు జరిగించి అపోస్తులు వాడుకున్నట్లుగానే ఈ కడవరి కాలపు సంఘ సేవకులు కూడా దేవుడు వాడుకుంటాడు. అవి జరగాలి అంటే నీలో నుండి యేసు రావాలి, నీలో నుండి రావాలి. నీలోనికి రావాలి అంటే నువ్వు చోటిస్తే కదా, నువ్వు పిలిస్తే కదా, నువ్వు రమ్మంటే కదా ఆయన వస్తాడు. రమ్మనుకోండి వస్తాడా? యాయీరు రమ్మన్నాడా?
ఉండమన్నాడా? యేసయ్య వెళ్ళిపోయాడు ఇంట్లోకి. ఏమైనా యాయి బ్రతిమలాడాడు, నా పరిస్థితి బాగోలేదు, ఇక నీవు రాకపోతే నా జీవితం అగమ్య గోచరం, ఉన్నది ఒక్కతే కూతురు, 12 ఏళ్ల ప్రాయం ఉన్నది, చిన్నప్పుడు చనిపోతే బాగున్ను, 12 ఏళ్ల ప్రాయం కలిగిన కూతురుని పోగొట్టుకుంటానని ప్రభువుని ఏడ్చి బ్రతిమలాడితే అడిగాడు కాబట్టి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఊరుకోలేదు. వెళ్ళినవాడు అక్కడ మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని ఇచ్చాడు, ఆ ఇంటిని వెలిగించాడు. ఆమేన్. వెలిగించాడు. అందరూ అన్నారు, యాయిరు మరి ఆయన ఉన్నాడు కదా, మేము వెళ్ళిపోతామని అందరూ వెళ్ళిపోయారు, ఇక మేము అక్కర్లేదు ఆయనతో పాడు అన్నారు. ఆయనతోనే ఉండు అన్నారు. అంటాడు యాయిరు, ప్రభు అడిగాడు యాయిర్ని, యాయిరు అందరూ పోతున్నారు, మళ్ళీ వాళ్ళు పిలుచుకుంటావా? నేను వెళ్ళిపోతాను, వాళ్ళు ఉంటే నేను పోతాను, నీ బంధువులు కదా అంటే. అంటాడు యాయిరు, ప్రభు వాళ్ళు 1,00,000 మంది ఉన్నా ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి నవ్వుకుంటారు, ఇక్కడ నెత్తు కొట్టుకుంటారు, ఇంటికి వెళ్ళి తిట్టుకుంటారు, ఈ రాత్రి ఉంటారు, రేపు మరలా బయటికి వెళ్ళిపోతారు, ఒక దండ కట్టేస్తారు, ఫోటో పెట్టేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ నువ్వు ఉంటే, నీతో ఉంటే నా కూతురు బతుకుద్ది ప్రభా, నాకు వాళ్ళు కాదు నీవే కావాలి. ఆమేన్. నాకు నీవే కావాలి, నీ స్పర్శ కావాలి, నీ తాకిడి కావాలి, నీ వాక్శక్తి కావాలి, నీ యొక్క అభిషేకన కుంటంలో రావాలి దేవన్నాడు. అందుకే చోటిచ్చాడు. రాత్రి 3వదిగా నీలో యేసు పుట్టాలి, యేసు జన్మించాలి. 1 ఎఫ్రతా మార్గంలో నుండి యేసు వచ్చాడు. 2 స్వల్ప గ్రామాన్ని మీదకు లేపాడు. 3 నీలో నుండి రావాలి అని కోరుకుంటున్నాడు. 4వ మాట, ఆఖరి మాట ప్రియులారా, అది మీకా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలోనే, ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమతో ప్రత్యక్షమగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కన్నీటి జీవితాన్ని ఆనందం చేస్తుంది, ఎఫ్రతాన్ని మార్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. 2 క్రిస్మస్ అంటే స్వల్ప గ్రామాన్ని, తక్కువైన వాళ్ళని, కుదువైన వాళ్ళని, లేని వాళ్ళని సమృద్ధిగా మార్చి మీదకు తీసుకొస్తుంది. ఆమేన్. 3 క్రిస్మస్ అంటే బయటదో అవుట్ సైడ్దో అక్కడ ఉండేది కాదు, అంతరంగంలో యేసు రావాలని కోరుకునేది. 4 క్రిస్మస్ అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఈ భూమి, ఆకాశం, చంద్ర, సూర్య, నక్షత్రాదులు లోకములో ఉండి పంచభూతాలు మిక్కటమైన వేటముతో లయమైపోయేంత వరకు, యేసు తిరిగి వచ్చేంత వరకు కూడా వాక్యం మాట్లాడుతుంది, ప్రేమతో ప్రత్యక్షమయ్యేది. 4వదిగా క్రిస్మస్ అంటే ప్రత్యక్షత. క్రిస్మస్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ రెవల్యూషన్. ఒక ప్రత్యక్షత కావాలి. క్రిస్మస్ అంటే ప్రత్యక్షత. దేవుడే యేసుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడే వాక్యాన్ని ధరించుకొని వాక్యధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన ప్రత్యక్షపరచబడ్డాడు. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఏదో సినిమాను, సీరియల్ను, పండగను, లేకపోతే ఇక్కడ ఏదో ఆడంబరం, ఇక స్కిట్లు లేవు. స్కిట్లు, డ్యాన్సులు, సరదాలు, సందడులు ఉండాలి. ఆనందపడద్దు అని చెప్పలేదు, కానీ నిజమైన ఆనందం దేవుని వాక్యంలో ఉంది. నిజమైన ఆనందం అపోస్తుల బోధలో ఉంది. నిజమైనటువంటి ఆనంద అనుభవాలు ప్రార్థన గుండా వస్తాయి, నేర్పించబడతాయి. ఈ రాత్రి ఈ కలవరి కాలపు సంఘానికి ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత అవసరం. ప్రత్యక్షతను పోగొట్టుకున్నాం. మన కళ్ళ ముందు మబ్బులు, మన కళ్ళ ముందు భయంకరమైనటువంటి ఆ యొక్క అంధకార సంబంధముకు ఆ నీలి మేఘాలన్నీ కమ్ముకుంటే ప్రత్యక్షతను పోగొట్టుకున్నాం. ఈ రాత్రి క్రైస్తవ సమాజం మరలా దేవుని ప్రత్యక్షతను చూడాలి. అదే క్రిస్మస్. అందుకే యేసయ్య వచ్చాడు. గొర్రెల కాపర్లకైనా తన వాక్కును ప్రత్యక్షపరిచాడు. గొర్రెల కాపర్లకైనా తన వాక్కునైనా ప్రత్యక్షపరిచాడు. మరియ దగ్గర తన వాక్కును గబ్రియేలు ద్వారా ప్రత్యక్షపరిచాడు. యేసేపు కలలో కనిపించి తన వాక్కును ప్రత్యక్షపరిచాడు. జకర్యాతో కనబడి, ఎలిజబెత్తో కనబడి, పుట్టబోయే వారి కోసం సుమయానతో, అన్నాతో దేవుడు మాట్లాడి కనిపించి ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్.
ఆమేన్. యెషయాతో ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. మీకాతో ప్రత్యక్షమయ్యాడు. జకర్యాతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు. యేసు వస్తాడు అని, యేసు పుడతాడు అని, రబ్బోని వస్తాడని, విడిపిస్తాడని, మెస్సియా వస్తేనే కష్టాలు పోతాయని, పాప సహితుడు ఈ లోకానికి అవసరమని యోబు ద్వారా దేవుడు మాట్లాడి యేసు క్రీస్తుని ప్రత్యక్షపరిచాడు. బిడ్డా, ప్రత్యక్షత లేకుండా ఉన్నావా? ఇంకా రెవల్యూషన్ నీకు లేదా? ఎవరో నీకు చెప్పాలి, ఎవరో నీతో మాట్లాడాలి, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్పాడు చెప్పండి అని ఇతరుల మీద ఆనుకుని ఉండిపోతున్నావా? ఈ రాత్రి నీవే ప్రత్యక్షత పొందాలి. నీవే దేవుణ్ణి చూడాలి. నీవే యేసుని కనుగోవాలి. నీవే యేసుని కళ్ళారా తనివి తీర ఆస్వాదించడానికి ప్రత్యక్షతను పొందుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి బంగారం ఇంకమ్మా సాంబ్రాణి బోలాన్ని పట్టుకొచ్చారు. వారు బైబిల్ ఉంది, వారు తమ పెట్టెలు, చెప్పండి, పెట్టెలు విప్పి, ఆమేన్, పెట్టెలు విప్పారు. ఈ రాత్రి తెరవబడే మనస్సు కావాలి, ప్రత్యక్షత కావాలి. మనం నువ్వు మూయబడ్డావా? ఇంకా మూతవేయబడ్డావా? లోకములో నీవు అనుసంధానమైపోయి లోకముతో అణగదొక్కబడి ఇంకా లోకానుసారంగా ఉండిపోయి మూతబడిన మనస్సాక్షితో ఉంటే ఈ రాత్రి మరలా నీవు తెరవబడే మనస్సాక్షిలోకి రావాలి. నీ నేత్రాలు తెరవబడాలి, నేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, అని ఏం చేయబోతున్నాడో ఆ సత్య అనుసంధానాన్ని ఆస్వాదిస్తూ లోకానికి సత్యాన్ని నువ్వు ప్రత్యక్షపరచాలి. నీ ద్వారా ఈ వాక్కు అందరికీ తెలియజేయబడాలి. ఆమేన్. గొర్రెల కాపర్లకు దూత చెబితే ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి మరియను కనుక్కున్నారు, మరియను దర్శించుకున్నారు. వాళ్ళు వెళ్ళి మరియతో చెప్పారు, మరియా అమ్మ ఇలాగ కొడుకు పడతాడట కదా, నీవే అన్నట్టు కదా చెప్పి దర్శించుకొని ఆమెతో దూత చెప్పిన మాటలన్నీ చెప్పి తిరిగి వచ్చారు. ఈ రాత్రి ఏ ప్రత్యక్షతను పొందుకున్నావో ఆ ప్రత్యక్షత నీతో ఉంచుకోవద్దు. ఆ ప్రత్యక్షత నీవు బయటికి విడుదల చేయాలి. ఇతరులకు ఆ పరమ తండ్రిని కనపరచాలి. ఆమేన్. నీవు అలా దాచేయొద్దు. నీ పెట్టె విప్పాలి. ఆమేన్ చెప్పండి. నీ పెట్టెని విప్పాలి. నువ్వు మోకాలు వేయాలి. నువ్వు తెరవబడాలి, ఓపెన్ కావాలి. ఇక ముయ్యబడొద్దు, మూలన ఉండొద్దు, మరుగున ఉండొద్దు, చాక్తాట ఉండొద్దు, దాక్కోవద్దు. నువ్వు రావాలి, తెరవబడాలి. నువ్వు దేవుని కొరకే నిలవగలిగితే ఈ రాత్రి దేవుడు నీ ద్వారా లోకానికి ప్రత్యక్షమై తీరుతాడంటున్నారా? అది జరగాలి అంటే ఈ రాత్రి తెరవబడిన వ్యక్తులు కావాలి. తెరచబడబడదామా? ప్రత్యక్షతను పొందుకుందామా? అవకాశం అడుగుదామా? అందరూ దయచేసి అలాగున మోకరించండి, అలాగున మోకరించండి. ఒక్క నిమిషం ప్రియులారా, అలాగ మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. శబ్దాలు ఏవి చేయొద్దు, పిల్లలు పోనివ్వద్దు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువుతో మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ అంటే ఒక వేడికే కాదు, ఒక సంబరమే కాదు, ఒక సెలబ్రేషనే కాదు. క్రిస్మస్ అంటే ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. ఇంకెంతకాలం మూయబడతావు బిడ్డ? ఇంకెంతకాలం మూయబడతావు? ఇంకెంతకాలం నీ హృదయాన్ని మూసుకొని ఉంటావు? వాత వేయబడిన మనస్సాక్షితో ఇంకెన్ని రోజులు అలాగే ఆగిపోతావు బిడ్డ? ఈ రాత్రి నీవు తెరవబడాలి, నువ్వు ఓపెన్ కావాలి, నువ్వు దేవుని కొరకే రావాలి. సమయం ఆసన్నమైంది. ఇక చాటున మూలన తోకులు జీవించే రోజులు పోవాలి. రాబోయే రోజుల్లో నీవే ప్రత్యక్షత లోకానికి చూపించి యేసుని కనబరచాలి బిడ్డ. ప్రభంటాడు, యాయీర్ ఈ గొల్లు ఆపమని చెప్పు, నాకు స్థలం ఇవ్వండి. యాయీరు, నేను లోపలికి రావాలి అంటే వీళ్ళు పోవాలి, వాళ్ళు పోవాలా నేను రావాలా అని అడిగాడు. అంటాడు యాయీరు, ప్రభా నాకు వాళ్ళు వద్దు ప్రభా, వాళ్ళ బంధాలు వద్దు ప్రభా, వాళ్ళ ప్రేమలు వద్దు ప్రభా, వాళ్ళ అభిమానం నాకు వద్దు ప్రభా. వారు ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి నవ్వుతారు. ఇక్కడ ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి కడతారు. వారి ప్రేమ నాకు అక్కర్లేదు.
సరి యాయిరు లేచాడు. అంతే యేసు లోపలికి వెళ్ళాడు. తల్లి అన్నాడు. చచ్చిన శవం 12 ఏళ్ళ బిడ్డ లేచి కూర్చుని మాట్లాడుతుంది. అలమండంతా యేసు కొరకు లేవాలి, ఈ గ్రామాలు బతకాలి, ఈ గ్రామాల మరణం పోవాలి, రోగాలు పోవాలి అంటే ఈ రాత్రి యేసు లోపలికి రావాలి. ప్రభా కృపను ప్రభా, ప్రభా ఎప్పటిలో ఉన్నాను ప్రభా, మరణ మృదంగంలో ఉన్నాను ప్రభా, ఓడిపోయి ఉన్నాను ప్రభా, చితికిపోయి ఉన్నాను ప్రభా. నాకు కావలసింది, నేను ప్రేమించింది, నాకు నచ్చింది నేను పోగొట్టుకున్నాను ప్రభా అని అనుకుంటే దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ రెస్టోరేషన్. మై గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నేను సమకూర్చబోతున్నాను నీ ఎఫ్రాతా మార్గాన్ని, నీ కన్నీల మార్గాన్ని, నీ బాకాలయను నా దేవుడు తోలకరి వర్షాన్ని పంపించి నీ బ్రతుకులో నూతన కార్యం చేయబోతున్నాడు. స్వల్ప గ్రామానివా, చిన్న గ్రామానివా, ఏమీ లేని వాడువా, తక్కువైపోయిన వాడువా, అన్ని అవకాశాలు బాగొట్టుకున్నావా, అన్ని జీవితంలో అంతరించిపోయినావు కదా. ఓ స్వల్ప గ్రామమా, ఓ చిన్నవాడా, ఓ పోగొట్టుకున్నదానా, ఓ జీవితం అంతా లోసేటువంటి యవనస్తులారా, ఈ రాత్రి క్రిస్మస్ సందేశం ఏంటంటే స్వల్పమైన నిన్నే ప్రథముడిగా చేసేది క్రిస్మస్. ముక్కుడిగా చేయబోతున్నాడు నా యేసు, ముందుంచబోతున్నాడు నా యేసు. ఏ గ్రామంలో అవమానపరచబడ్డావు, ఏ ఊరిలో తలదించుకున్నావు, ఏ ప్రాంతంలో చతికిలబడ్డావో, మరలా యోధా వ్యతిరేకమా ఎప్పుడో అదే ఊరిలో, అదే ప్రాంతంలో, అదే చోట నా దేవుడు నిన్ను తిరిగి లేపి జీవించి వర్గవుతానన్నారా. ఆ కృప నాకేమో దేవా. అందరూ 2 చేతుల పైకి కన్నీరు విడిచి ఈ క్రిస్మస్ కూడికలో దేవుని ఆత్మ సంచలనం అనుభవిస్తూ తెరవబడదాం. మన పెట్టెలు విప్పుదాం, మనసులు విప్పుదాం, చూద్దాం. హల్లే హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద ఆరవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలము. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట సువర్ణమై మారేదను. మళ్ళీ మార్గము నా యేసుకే సౌండ్ కావాలి. దేవుడికి దూరంగా ఉంటే
దాసుకునా కడలేని కాడాలి తీరము ఎడవాయ కదకున దాసుకునా గురిలేని తరుణాన చేరువగా నా వల్లే నిలచేవ నాస్తము గురిలేని తరుణాన చేరువగా నా వల్లే నిలచేవ నాస్తము మార్గము నాయసుకే శోధింపబడిన నీనత పూర్ణమై మారేదను శోధింపబడిన నీనత పూర్ణమై మారేదను హల్లెలూయా 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 సందేశాన్ని పేటగా మీరు మాతో మాట్లాడారు. ఎప్పుడు విన్నట్లు కాకుండా, ఎప్పుడు ఆలకించినట్లు కాకుండా మమ్మల్ని మీరు సవాలు చేస్తున్నారు. పురుగొల్పుతున్నావు ప్రభా, మమ్మల్ని రేపుతున్నావు. ఎందుకు నీ వచ్చావు, ఏమి చేయాలనుకుంటున్నావు, ఆ ఆవశ్యకత కోసం మీరు ప్రస్తావించారు. ఎఫ్రాతాలో ఉన్నారు ప్రభా, చీకటిలో మరణంలో దుఃఖంలో ఉన్నారు ప్రభు, పోగొట్టుకున్నారయ్యా. కావలసింది నాశనం స్వామి, పెద్దవారికి ఇవ్వండి నాయన, వారికి అనుగ్రహించండి నాయన, వారిని ధైర్యపరచండి ప్రభు. ఎఫ్రాతా మార్గముల వల్ల ఆనందాన్ని రానివ్వండి. ఒక ప్రత్యక్షత కావాలి, స్వల్ప గ్రామాలు పైకి రావాలి, మా గుండెలలో నుండి అనుభవాలు బిడ్డలకు అనుగ్రహించి, అనుభవాలు కూడా బిడ్డలందరినీ మీరు తీసుకుని వెళ్ళి స్థానిక సంఘ కాపరి వారి కుటుంబమును వారి పరిచయలను విస్తృతపరిచి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంత సేవలను అధికంగా దీవించి ఈ ప్రాంతాలలో చేస్తూ వాడుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించమని, దీవించమని, అద్భుతాలు జరిగించమని యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.